ఆ రోడ్లో నరకానికి నకళ్ళు, ప్రమాదాలకు నిలయాలు, గమ్యం సంగతి పక్కన పెడితే నిత్యం పలువురి ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. అధికారులు ఎన్ని చెబుతున్నా ఆ రహదారులు మాత్రం మారడం లేదు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నరక రహదారులపై జనం నుంచి ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో రహదారులు ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయి. ముఖ్యంగా విజయవాడ దాటిన తరువాత ఏలూరు నుంచి హైవేపై లారీలు భారీ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. రోడ్డు పక్కన పార్కింగ్ చేస్తున్న లారీలు మనుషుల ప్రాణాలు తోడేస్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, నిత్యం ఇదే తంతు. అప్పటి వరకు హైవేపై హ్యాపీగా సాగిపోతున్న జర్నీ చాలా కుటుంబాల జీవితాల్లో చీకట్లు నింపేస్తోంది. ముఖ్యంగా గొండుగొలను జంక్షన్ నుంచి రాజమండ్రి వెళ్లేవైపు నిత్యం వందలాది లారీలను హైవేపై నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేసేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి గమ్యస్థానాలకు చేరాలనుకునే వాహనదారులు పార్కింగ్ చేసిన వాహనాలను గుర్తించేలోపే ప్రమాదాలు చోటు చేసుకుని పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరుగుతోంది. విజయవాడ నుంచి విశాఖ చేరే వరకు లేదా ఇతర గ్రామాలకు చేరే రహదారులపై సాఫీగా సాగాల్సిన ప్రయాణం ప్రమాదాల బారిన పడడానికి ప్రధాన కారణం రహదారులకు ఇరువైపులా మొబైల్ క్యాంటీన్లు, ఫుడ్ కోర్టులు పెద్ద సంఖ్యలో ఏర్పాటు కావడమే. అక్కడ కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో వాహనదారుల ప్రాణాలకు భద్రత లేకుండా పోతోంది. ఏదైనా వాహనం రిపేర్ వస్తే సమీపంలో ఉండే పార్కింగ్ ప్రాంతానికి తీసుకెళ్లి దాన్ని సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే వాహన డ్రైవర్లు అలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం మరింత మంది ప్రాణాలు పోవడానికి కారణమవుతోంది. సాంకేతిక లోపంతో ఏదైనా వాహనం రహదారిపై నిలిచిపోతే వెంటనే పెట్రోలింగ్ చేసే సిబ్బంది వాటిని పక్కకు తొలగించాలి. ఈ విషయంలో నేషనల్ హైవే సిబ్బందితో పాటు పోలీసు సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హైవేపై ప్రమాదాలను నివారించేందుకు నిత్యం వాహనదారులను అప్రమత్తం చేస్తూ రహదారులపై నిలిచి ఉన్న వాహనాలను పక్కకు పెట్టించాల్సిన బాధ్యత హైవే పెట్రోలింగ్ వ్యవస్థకుంటుంది. అయితే నిత్యం గస్తీ కాయాల్సిన సిబ్బంది వాహనాలను ఎక్కడోకచోట పార్కు చేసుకుని కాలం గడిపేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. జాతీయ రహదారులపై ఉండాల్సిన రక్షణ చర్యలు కొరబడడం, వాహనదారులు ఇష్టారాజ్యంగా పార్కింగ్ చేయటం ప్రమాదకరంగా మారుతూ ఉండడంతో అధికార యంత్రాంగం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.